నమస్కారం. ఎన్నికల ప్రచారాల సమాహారం ప్రచార బరికి స్వాగతం. ప్రచారం హోరెత్తుతోంది. మైకులు మారుమోగుతున్నాయి. పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ అభ్యర్థుల ఓట్ల వేట ముమ్మరమైంది. ఉదయం నుంచి రాత్రి వరకు నేతలు ఇంటింటికి తిరుగుతూ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నామినేషన్ల కోలాహలం, కార్యకర్తల హడావిడి, నేతల ఓట్ల అభ్యర్థులతో రాష్ట్రమంతా సందడి నెలకొంది. ఉత్తరాంధ్ర అంతటా అధికార ప్రతిపక్ష అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఇంటింటికి తిరిగి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ తెదేపా అభ్యర్థి నిమ్మక జయకృష్ణ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసి తనను గెలిపించాలని కోరారు. పాలకొండ వైకాపా అభ్యర్థి కళావతి ఇందిరానగర్ కాలనీలో ప్రచారం చేసి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఇచ్ఛాపురంలో వైకాపా అభ్యర్థి పిరియా సాయిరాజుకు మద్దతుగా ఆ పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో బయ్యన్నపేటలోని గ్రామదేవత ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి కళా వెంకట్రావు ఇంటింటి ప్రచారం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుమానాలతో ఈ టికెట్లు ఇచ్చే ముందు, మళ్లీ ఎన్నికలకు వెళ్లే ముందు ఒకరు ఇక్కడ వెళ్లడం, ఒకరు రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి వెళ్లే వారి గురించి మనం ఎక్కువగా ఆలోచన కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన సర్వీసెస్ ని, ఈ రాష్ట్ర అభివృద్ధిని, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి, మరి పేద ప్రజలందరికీ కూడా మరి సంక్షేమ ఫలాలు అందడానికి మన ముఖ్యమంత్రి గారి సేవలు మరొక 5 సంవత్సరాలు ఉపయోగించుకోవడానికి హరిజన, గిరిజన, బలహీన బడుగు వర్గాలందరూ చూస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కిమిడి నాగార్జున గరివిడి మండలంలో తన తల్లితో కలిసి విస్తృత ప్రచారం చేశారు. బొబ్బిలిలోని రాజానగర్ కాలనీ నుంచి మంత్రి సుజయకృష్ణ రంగారావు ప్రచారం ప్రారంభించారు. గజపతి నగరం తెదేపా అభ్యర్థి అప్పలనాయుడు మండలంలోని సాలిపేట, మర్రివలస, కొత్తబగ్గాం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కొత్తబగ్గాం రామమందిరం వద్ద ఏర్పాటు చేసిన ప్రచార సభలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. నెల్లిమర్ల తెదేపా అభ్యర్థి పత్తివాడ నారాయణస్వామి పూసపాటిరేగ మండలం కనిమెల్ల గ్రామం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తొలుత అమ్మవారిని దర్శించుకుని కనిమెల్ల రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కురుపాం నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పుష్ప శ్రీవాణి గరుగుబిల్లి మండలం కొత్తపల్లిలో జోరుగా ప్రచారం నిర్వహించారు. కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలంలో అరకు తెదేపా ఎంపీ అభ్యర్థి కిషోర్ చంద్రదేవ్, కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి జనార్దన్ థాట్రాజ్ ప్రచారం చేశారు. విశాఖ జిల్లా భీమిలి తెదేపా అభ్యర్థి సబ్బం హరి బ్యాంక్ కాలనీలోని సద్గురు శివానందమూర్తి ఆశ్రమాన్ని దర్శించుకున్న అనంతరం స్థానిక కార్యకర్తలతో మాట్లాడారు. విశాఖ దక్షిణ తెదేపా అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో తనకు అద్భుత స్పందన వస్తోందంటున్న వాసుపల్లి ప్రజలకు సేవ చేస్తే వారు చూపించే ఆదరణ ఏ విధంగా ఉంటుందో తనకి ప్రత్యక్షంగా కనిపిస్తోందన్నారు. విశాఖ పశ్చిమ తెదేపా అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు నూకాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. అరకు నియోజకవర్గం దుమ్రిగూడ మండలంలోని కించుమండవారపు సంతలో మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ప్రచారం చేశారు. ప్రచారంలో పాల్గొన్న తెదేపా శ్రేణుల నృత్యాలు ప్రచారానికే ఊపు తెచ్చాయి. నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలోని మాకవరపాలెం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి చింతకాయల అయ్యనపాత్రుడు విస్తృత ప్రచారం చేశారు. అనకాపల్లిలో కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన తెదేపా అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ తెలుగుదేశం గెలుపు చారిత్రక అవసరం అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంటోంది.
ఇప్పటికే ప్రధాన పార్టీలు టికెట్లు ఖరారు చేయడంతో అభ్యర్థులు ఓట్ల వేటలో పడ్డారు. నియోజకవర్గంలో మండలాల వారీగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో తెదేపా అభ్యర్థి వరపుల రాజా ధర్మవరంలో విస్తృత ప్రచారం చేశారు. వైకాపా అభ్యర్థి పర్వత ప్రసాద్ ప్రత్తిపాడులో ప్రచారం చేశారు. జనసేన అభ్యర్థి వరపుల తమ్మయ్య బాబు ప్రత్తిపాడులో పడలమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రచారానికి వెళ్లారు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో ప్రచారం చేసిన అనపర్తి వైకాపా అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఇంటింటికి తిరిగి నవరత్న పథకాలను ప్రజలకు వివరించారు. పొలమూరు గ్రామంలో ఇంటింటి ప్రచారం చేసిన అనపర్తి తెదేపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. కొత్తపల్లి మండలంలో ప్రచారం చేసిన పిఠాపురం తెదేపా అభ్యర్థి వర్మ సతీమణి లక్ష్మీదేవి ఇంటింటికి తిరిగి మహిళలకు బొట్టు పెట్టి తన భర్తను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. యు కొత్తపల్లి మండలంలో పిఠాపురం వైకాపా అభ్యర్థి పెండం దొరబాబు ప్రచారం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణం ఇంద్రపాలెంలో తెదేపా ఎంపీ అభ్యర్థి చెలమలశెట్టి సునీల్ విస్తృత ప్రచారం చేశారు. చీడిగ గంగనపల్లిలోని పలు గ్రామాల్లో ప్రచారం చేసిన కాకినాడ గ్రామీణ వైకాపా అభ్యర్థి కురసాల కన్నబాబు జగన్ సీఎం కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాజమహేంద్రవరం నగరం తెదేపా అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ 23వ వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అనంతరం డ్వాక్రా మహిళల సమావేశంలో పాల్గొన్న ఆమె తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. జగ్గంపేట తెదేపా అభ్యర్థి జ్యోతుల నెహ్రూ తరపున అతని కుమారుడు జెడ్పీ చైర్మన్ కుమార్తె కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు నగరంలోని 3వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేశారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే పవన్ రావాలని ఆయన అన్నారు. ఉంగుటూరు వైకాపా అభ్యర్థి పుప్పాల వాసుబాబు భువనపల్లిలో ప్రచారం చేసి నవరత్నాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. నరసాపురం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం గొంది గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంటోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెట్టారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సిబిఎన్ ఆర్మీతో కలిసి ఎన్టీఆర్ స్టేడియంలోని వాకర్స్ క్రీడాకారులను కలిసి తనకు ఓటు వేయాలని కోరారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో తెదేపా వైకాపా అభ్యర్థులు శ్రీరామ్ తాతయ్య సామినేని ఉదయభాను పోటాపోటీగా ప్రచారం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి బొప్పన భవకుమార్ ఎంపీ అభ్యర్థి పీవీపీతో కలిసి దర్శిపేట రాజేశ్వరి గుడిలో పూజలు చేశారు. అనంతరం ఇంటింటికి ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా రైతులు సుఖ సంతోషాలతో ఉండాలన్నా మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు తెదేపా అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. వట్టిచెరుకూరు మండలం చమళ్లమూడిలో తెదేపా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మహిళా కార్యకర్తలు హారతులిచ్చి ఆయనకు స్వాగతం పలికారు.
గుంటూరు జిల్లా రేపల్లె తెదేపా అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ రానున్న ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ పట్టణంలో ప్రచారం చేశారు. నరసరావుపేట తెదేపా అభ్యర్థి చదలవాడ అరవిందబాబు ఇంటింటి ప్రచారం చేసి తెదేపాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పొన్నూరు తెదేపా అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకు మద్దతుగా పురపాలక సంఘం నుంచి చింతలపూడి వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. బీఫారాల పంపిణీ, నామినేషన్ల దాఖలలో అభ్యర్థులు తనమున కలవడంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ప్రచార జోరు కాస్త తగ్గింది. ఇంకా నామపత్రాలు దాఖలు చేయని వాళ్లు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. కొందరు అభ్యర్థుల తరపున వారి కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొన్నారు. ఒంగోలులో నాయకులకు అండగా వారి కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలోకి దిగారు. ఒంగోలు లోక్సభ తెదేపా అభ్యర్థి మంత్రి సిద్ధా రాఘవరావు తరపున ఆయన కోడలు శృతి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఒంగోలు అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్దన్ నగరంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని దామచర్ల తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. దామచర్లకు మద్దతుగా ఆయన భార్య నాగసత్యలత నగరంలో విస్తృతంగా పర్యటించారు. వ్యాపారస్తులను, దుకాణ యజమానులను కలిసి తెలుగుదేశానికి ఓటేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. పేదల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పనిచేస్తుందని ప్రకాశం జిల్లా పర్చూరు తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు. కారంచేడు మండలం కుంకలమర్రులో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇటీవల వైకాపా నుంచి తెదేపాలోకి వచ్చిన రావి రామనాథంబాబు కూడా ఏలూరితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. మార్కాపురం తెలుగుదేశం అభ్యర్థి కందుల నారాయణరెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి పట్టణంలోని వడ్డే బజార్లో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇస్త్రీ చేస్తూ ప్రజలను ఆకట్టుకునే యత్నం చేశారు. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకే ఓటేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు. దర్శి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ తరఫున ఆయన సతీమణి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేణుగోపాల్ని గెలిపించాలని కోరారు. గిద్దలూరు నల్లబండ బజార్లో వైకాపా అభ్యర్థి అన్నా రాంబాబుకి మద్దతుగా ఆయన తనయుడు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. గిద్దలూరు తెలుగుదేశం అభ్యర్థి అశోక్ రెడ్డికి ఓటేయాలంటూ ఆయన సతీమణి ప్రచారం నిర్వహించారు. ముందుగా స్థానిక సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించిన ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నెల్లూరు 8వ డివిజన్లో మంత్రి నారాయణ జోరుగా ప్రచారం నిర్వహించారు. సినీ నటుడు నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు మంత్రి సమక్షంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గూడూరులో తెలుగుదేశం అభ్యర్థి పాశం సునీల్ కుమార్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని మాలవ్యనగర్లో భవన నిర్మాణ కూలీలను కలిసిన ఎమ్మెల్యే తెదేపాకు ఓటేయాలంటూ అభ్యర్థించారు. అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అడిగేది ఒకటే, నువ్వు స్థానికంగా ఉండవు, స్థానికుడికే మా ఓటు, మేము ఎమ్మెల్యేలు కావాలంటే ఎక్కడో దూరం వెళ్ళి కలిసే పరిస్థితి అయితే మాకు లేదు, నువ్వైతే 24 గంటలు అందుబాటులో ఉంటావు, ఖచ్చితంగా మా ఓటు సైకిల్ గుర్తుకే. ఎందువల్లంటే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సహాయాలు మా ప్రతి ఒక్క ఇంటికి కూడా అందుంటాయి. చంద్రబాబు నాయుడు గారంటే మాకు అభిమానం. ప్రజల్లో ఈ విధమైన స్పందన చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు నగర వైకాపా అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ 4వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలతో ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాలంటూ ఓట్లు అభ్యర్థించారు. రాయలసీమ జిల్లాల్లో నేతలు ప్రచార వేగాన్ని పెంచారు. అధికార ప్రతిపక్షాల అభ్యర్థులు గ్రామాలను చుట్టేస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పేరిట తెలుగుదేశం, నవరత్నాల హామీలను వివరిస్తూ వైకాపా ఓట్ల వేటలో మునిగిపోయారు. 5 ఏళ్ల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరిచిన తెలుగుదేశానికి అందరూ అండగా ఉండాలని ఆ పార్టీ తిరుపతి లోక్సభ అభ్యర్థి పనబాక లక్ష్మి అన్నారు. నగరంలోని కొర్లగుంట, చంద్రశేఖర్ రెడ్డి కాలనీలో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి సుగుణమ్మతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే ప్రజా సమస్యలు తీరుతాయంటూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ రాష్ట్రానికి అమరావతి అనే రాజధానిని ఇంటర్నేషనల్ ఫ్రేమ్ లో తీసుకొచ్చే విధంగా తయారు చేసినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి కావలసినటువంటి అన్ని వనరులు రావాలన్నా కూడా ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం
చాలా అవసరమని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మీకందరికీ అనేకమైనటువంటి స్కీములు పెట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక అన్నగా, ఒక కొడుకుగా మీకందరికీ ఒక ఆప్తుడుగా ఉండిపోయాడు. అటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలన కావాలా, వైఎస్ఆర్ పార్టీ కావాలా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. తంబళపల్లె తెలుగుదేశం అభ్యర్థి శంకర్ యాదవ్ ప్రచారం ప్రారంభించారు. స్వగ్రామం భూచిపల్లిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెదేపా చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ తనకు విజయం చేకూర్చాలని స్వగ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. పీలేరు తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గుర్రంకొండ మండలంలో ముమ్మరంగా ప్రచారం చేశారు. ఆయన కుమారుడు నల్లారి అమరనాథరెడ్డి తెదేపా కార్యకర్తలతో కలిసి కలికిరిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇక్కడ వైకాపా అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు సాయికృష్ణారెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపా నాయకులు, స్వతంత్ర పార్టీ నాయకులు జోరుగా ప్రచారం నిర్వహించారు. వైకాపా అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే అంజద్ బాషా ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తనకు ఓ అవకాశం ఇవ్వాలంటూ స్వతంత్ర అభ్యర్థి వ్యాపారవేత్త సలావుద్దీన్ ప్రజలను అభ్యర్థించారు. నగర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే 2024 ఎన్నికల్లో పోటీ చేయనని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. నగరంలో ఆయన ఇంటింటి ప్రచారం చేపట్టారు. కర్నూలు అభివృద్ధికి ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. నా మేనిఫెస్టో రెడీ అయిందండి. సో ప్రతి ఒక్కళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఐడియాలు, వాళ్ళ ఆలోచనలు, నా స్వతహాగా వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను చూసిండేవి అన్నీ తెలుసుకొని 18 అంశాలతో ఈరోజు పత్రం నిన్న చంద్రబాబు గారితో చేతుల మీద రిలీజ్ చేయడం జరిగింది. మేనిఫెస్టో ఇది నా మేనిఫెస్టో. అంటే గవర్నమెంట్తో ఫాలోఅప్ చేసి ఇవన్నీ చేసేది ఒకటి ఉంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఎన్నిక అయిన తర్వాత ఇది ఇంప్లిమెంట్ చెయ్యాలా, చేసి తీరుతాము. అందుకనే ఈ హామీలు ఏవైతే అవే రాసినాను. ఏసీ రూమ్లో కూర్చొని రాసిండేది కాదు. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసేవి అనమాట. 100% ఇవి ఇంప్లిమెంట్ చేసేవే అనమాట ఇవి. సో ఆల్రెడీ అంతకుముందు చెప్పిన నాకు అయ్యి నేను ఇంప్లిమెంట్ చేయలేకపోయినా, లేకపోతే నాకు అనిపించి చేయలేకపోయినాను, కానీ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉండి చేయలేకపోతే 2024లో నేను కంటెస్ట్ కూడా చేయనన్నా, ప్రజలు కూడా నాకు ఓటు కూడా వేద్దని చెప్పిన. కర్నూలు జిల్లా గూడూరులో తెదేపా ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. సమన్వయంతో పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. కోడుమూరులోని సుందరయ్య నగర్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తరపున తనయుడు రాఘవేంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ ఇంటింటి ప్రచారం చేశారు. జిల్లాలో ఇప్పుడు జరిగిన అభివృద్ధి కొనసాగాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. పత్తికొండ నియోజకవర్గంలోని కృష్ణగిరి మండలం చుంచు ఎర్రగుడి నుంచి తెలుగుదేశం అభ్యర్థి కేఈ శ్యాంబాబు ప్రచారం ప్రారంభించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రచారంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుమారుడు కోట్ల రాఘవేంద్రరెడ్డి పాల్గొన్నారు. సాగలమర్రిలో 3వ వార్డులో మంత్రి భూమా అఖిలప్రియ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో తెదేపా శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటూ ఆ పార్టీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారంలో వివరిస్తున్నారు. పట్టణంలోని 40వ వార్డులో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రాలయం మండలం మాపల్లి గ్రామంలో తెలుగుదేశం అభ్యర్థి తిక్కారెడ్డి తరపున ఆయన సతీమణి వెంకటేశ్వరమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తెదేపాకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన సంక్షేమ పథకాలు చూసి తమను గెలిపించాలని కోరారు. మంత్రాలయం మండలం రచ్చుమర్రలో వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డి తరపున ఆయన కుటుంబ సభ్యులు ప్రచారం నిర్వహించారు. నవరత్నాల గురించి ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎమ్మిగనూరు అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలు పంచుతూ పట్టణంలోని 19, 20 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆలూరు తెలుగుదేశం అభ్యర్థిగా తనకు, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా తన భర్త సూర్యప్రకాష్ రెడ్డికి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోట్ల సుజాతమ్మ ప్రచారం చేపట్టారు. మహిళలతో కలిసి కోయనగర్ కాలనీలో ఆమె ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
అనంతపురం జిల్లాలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలం ప్యాదిండిలో వైకాపా అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రచారం చేశారు. నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని రాప్తాడు తెలుగుదేశం అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ధీమా వ్యక్తం చేశారు. సీకేపల్లి మండలంలోని కన్నముక్కులలో ప్రచారానికి హాజరైన ఆయనకు గ్రామస్తులు పూలతో ఘనస్వాగతం పలికారు. తన తల్లిలాగే తనను కూడా ఆదరించాలని శ్రీరామ్ ప్రజలను కోరారు. జనాల్లో ఒక మార్పు అన్నది కనపడుతోంది. జనాల్లో ఒక రాజకీయంగా కాదు, మనకు అభివృద్ధి కోసం ఈ పార్టీ అవసరం, అభివృద్ధి కోసం ఇక్కడ రాజకీయంగా ఈ క్యాండిడేట్ గెలవడం అవసరము అనే విషయాన్ని వాళ్లకు అర్థం చేసుకోగలుగుతున్నారు. బ్రహ్మాండంగా అండి. ఇప్పుడు ముఖ్యంగా సీసీ రోడ్లు అయితేనేమి, మళ్ళీ గవర్నమెంట్ పథకాలు పూర్తి స్థాయిలో జనాలకు అందించడము, అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా చెరువులు, మన కాలువ హంద్రీనివ కాలువ అయిపోగొట్టుకోవడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నదంతా అది తొందరగా వాస్తవంగా చెప్పాలి, మిగతా కింద దానికంటే ఒక సంవత్సరం ముందే మనం అయిపోగొట్టుకోవడము, ఈ చుట్టుపక్కల చెరువులకు నీళ్లు తీసుకోవడము, రైతాంగాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఇక్కడ ఎక్కడే కానీ వలసలు అనేవి కొంచెం తగ్గించుకునే పరిస్థితి జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు మొత్తం అందరూ కూడా ఈరోజు గ్రామాల్లో ఉన్నారు. దగ్గర ఒక 20-30% కాన్స్టిట్యున్సీ కూడా నీళ్లు చెరువులు రావడం వలన ఆ చుట్టుపక్కల 2-3 గ్రామాల్లో మొత్తం అభివృద్ధి అనేది, జనాల లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కోగలుగుతున్నారు ఈరోజు. 5 ఏళ్ల తెలుగుదేశం పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆ పార్టీ కదిరి నియోజకవర్గ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. నల్లచెరువు మండలంలోని పూలకుంటపల్లి, బాలేపల్లి తండా, పోలంవాండ్లపల్లి గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రతి గ్రామంలోనూ కందికుంటకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. పెనుకొండ మండలం మునిమడుగులో నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి బీకే పార్థసారథి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మొదట గ్రామంలోని దేవాలయంలో పూజలు చేసి తర్వాత ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. పార్థసారథికి మద్దతుగా తెదేపా కార్యకర్తలు పరిగి మండలం గొల్లపల్లి, బీచ్గానిపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కురుబ కార్పొరేషన్ చైర్పర్సన్ సబితమ్మ పాల్గొన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వజ్రకరూరు మండలం చిన్నహోతురు, పెద్దహోతురు గ్రామాల్లో వైకాపా నవరత్నాలను వివరిస్తూ ఫ్యాన్కే ఓటు వేయాలని కోరారు. అనంతపురం పట్టణ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కార్యక్రమంలో వైకాపా శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి మసీదులో ప్రార్థనలు చేశారు. గత 4.5 నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న 5 సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించారని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. నియోజకవర్గంలో ప్రజల మన్ననలు పొందారని, తాను చేసిన పనులే తనను మళ్లీ గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఒకరిద్దరితో స్వల్ప విభేదాలు ఉన్నా అవన్నీ సమసిపోతాయంటున్న దామచల జనార్దన్తో ఈటీవీ ముఖాముఖి. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి దామచర్ల జనార్దన్ పోటీ చేయబోతున్నారు. దామచర్ల మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయుడికి రాజకీయ వారసుడిగా నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు, ఎన్నికలు ఏ రకంగా ఎదుర్కోబోతున్నారనే విషయంపై ఈటీవీతో మాట్లాడడానికి జనార్దన్ ఉన్నారు. చెప్పండి సార్, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. మీరు 5 సంవత్సరాల్లో మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? 5 హామీలతోటి ఆ రోజు ప్రజల ముందుకెళ్ళాం. గెలిపించిన 6 నెలలకే నేను డంపింగ్ యార్డు తీసుకొచ్చి దాన్ని క్లియర్ మొత్తం కూడా ఒంగోలులో ఉండేదంతా కూడా అన్నీ కూడా క్లియర్ చేసి ఒక డంపింగ్ యార్డ్ ద్వారా ఎక్కడా కూడా చెత్త అనేది లేకుండా దాన్ని ఒక క్లీన్ సిటీగా మనం తీసుకొచ్చాం. రెండోది వచ్చేసి ఏదైతే ఈరోజు హౌసింగ్ స్కీమ్ కూడా మొత్తం 120 ఎకరాల్లో ఈరోజు హౌసింగ్ స్కీమ్ చేస్తూ ఉన్నాం. మూడవది వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్ ఉందో అది ఎప్పుడో 1,00,000 మంది పాపులేషన్ ఉండేటప్పుడు చేసిన డ్రైన్లన్నీ కూడా ఈరోజు తీసేసి అన్నీ కూడా పెద్ద డ్రైన్లు చేసి ఎక్కడ వర్షం పడ్డా కూడా ఒకరి ఇంట్లోకి నీళ్లు పోకుండా దాన్ని కూడా ఆధునీకరణ చేసాం. నాలుగోది వచ్చేసి మనకి ఏదైతే రామతీర్థం నుంచి మనకి ఓపెన్ డ్రైన్లో వస్తున్నాయో వాటర్ సాగర్ నీళ్ళు, దీన్ని ఉల్లకమ్మ నుంచి కూడా పైప్ లైన్లు మనకి వేసాం. దానికి 163 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టాం. పోతురాజు కాలం ఉందో దానికి కూడా 92 కోట్లతో ఎస్టిమేషన్ వేసి అది ఫైనాన్స్లో ఉంది. ఆల్రెడీ సీఎం గారు అప్రూవల్ కూడా చేశారు. అది కూడా కంప్లీట్ అయిపోతే పూర్తిగా మనం చెప్పిన హామీస్ అన్నీ కూడా నేను చిత్తశుద్ధితోటి పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండి దాని విధంగా నేను పనిచేశానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ 5 ఇయర్స్లో మీరు గుర్తించిన సమస్యలు ఏంటి, వీటిని ఏ రకంగా పరిష్కరించడానికి మీరు ప్రణాళిక వేసుకున్నారు? మనకి 5 ఇయర్స్లో మ్యాక్సిమం నేను 75% వరకు ఏదైతే అవసరం ఉండే అన్నీ కూడా కంప్లీట్ చేశాను. ఎక్కడికెక్కడికి మండలాలకి లింక్ రోడ్స్ వేసాము. ఈరోజు అటు కరవాది టు కొప్పోలు ఆ మండలం నుంచి మండలం రావడానికి అది కూడా పని జరుగుతూ ఉంది. అది కూడా శాంక్షన్ చేయించాం. 11 బ్రిడ్జిలు కట్టాను.
అదేవిధంగా మండలానికి టౌన్కి రావడానికి ఎక్కడైతే నలకాలువ చిన్న వర్షం పడితే అటు ఇటు సంబంధాలు లేవో అవన్నీ కూడా కంప్లీట్ చేసాం. రోడ్స్ కూడా ఎక్కడికెక్కడ రోడ్స్ అన్నీ కూడా డబుల్ రోడ్లు ఈరోజు మొత్తం మండలాలకు కానీ టౌన్ నుంచి వెళ్ళడానికి కానీ ఇవన్నీ కూడా చేసాం. ఎప్పుడో నుంచి చేసే పనులని ఈ 4.5 సంవత్సరంలోనే మనం పూర్తిగా కనపడే విధంగా ఇవన్నీ కూడా చేసాం. నెక్స్ట్ మనం చేయలేనిపోయిన ఈత ముక్కల దగ్గర ఒక బక్కిన కెనాల్ బ్రిడ్జ్ ఒకటి మిగిలిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రామతీర్థం నుంచి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ అది కూడా ఒకటి వేసుకోవాలి. మూడవది వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి ఈసారి గవర్నమెంట్లో అది కూడా వేసుకున్నామంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల పూర్తిగా మనకి శానిటేషన్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ కూడా బాగుంటుందని డ్రింకింగ్ వాటర్ కూడా పాత పైపులు ఉన్నాయి అన్నీ కూడా మార్చేసి కొత్త పైప్ లైన్లు వేసి ప్రతిరోజు గంట సేపు అందరికీ నీళ్ళు వచ్చేటట్టుగా అవన్నీ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. నియోజకవర్గంలో కొంతమంది తెలుగుదేశం నాయకుల్లో కొంత అసంతృప్తి ఉంది, అదేవిధంగా వర్గాలు కూడా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మీరు వాటిని ఏ రకంగా రెక్టిఫై చేసుకుని ముందుకు వెళ్తారు? కొంత అసంతృప్తి అనేది కొంతమందికి పదవులు రాకపోవచ్చు, లేకపోతే కొంతమంది ఆశించింది చేయలేకపోయి ఉండొచ్చు. 10 మందిలో ఒకరికి ఏదైనా జరిగినప్పుడు కొంచెం అసంతృప్తులు ఉంటాయి, వాళ్ళని కూడా సార్ట్అవుట్ చేస్తున్నాం. ప్రజల్లో ఈరోజు పెన్షన్స్ విషయంలో కానీ లేకపోతే డ్వాక్రా మహిళలు కానీ రైతులకు కానీ ఇట్లాంటి అన్ని స్కీమ్స్ అన్నీ కూడా ఈరోజు ప్రజల్లో పూర్తిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు కాబట్టి ఈరోజు మనకి ఇవన్నీ కూడా చేస్తున్నాడు. అలాంటి అతను ఉంటేనే మళ్ళా రాష్ట్రం ముందుకెళ్తుంది అనేది కూడా ఈరోజు ప్రజల్లో ఖచ్చితంగా ఉంది. దాన్ని ప్రజలకు కూడా తెలియపరిచి పని చేసిన దాన్ని బట్టే మాకు ఓటేయండి అని చెప్పేసి అడుగుతాం. గత 4.5 సంవత్సరాల్లో ఒంగోలు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి తనను మళ్ళీ గెలిపిస్తుందని, ప్రభుత్వ సహకారంతో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మిగిలి ఉన్న పనులను కూడా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానంటూ పేర్కొంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా. కాసేపు ప్రకటన అనంతరం ఘంటారావం ప్రసారం. నమస్కారం.